కాళేశ్వరం కమిషన్ విచారణ క్లైమాక్స్కు చేరింది. మాజీ సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్, ఈటెల రాజేందర్కు నోటీసులు ఇచ్చింది కమిషన్. వచ్చే తొలివారం నుంచి ముగ్గురిని విచారించడానికి తేదీలు ఖరారు చేసి నోటీసులు జారీ చేసింది. ముగ్గురికి 3 తేదీలు ఖరారు చేసి వ్యక్తిగతంగా హాజరు కావాలని తెలిపింది. పూర్తయిందనుకుంటున్న తరుణంలో కమిషన్ సరికొత్త ట్విస్ట్ ఇవ్వడానికి కారణం ఏంటి? వాచ్ ఇట్. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ గత ఏడాది మార్చిలో తెలంగాణ ప్రభుత్వం విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. కమిషన్కు జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వం వహిస్తున్నారు. ఏడాది నుంచి అధికారులు, నిర్మాణ సంస్థలు, ఇతర వ్యక్తులను కమిషన్ విచారించింది. మొత్తం 115 మందికి పైగా వ్యక్తులను క్రాస్ ఎగ్జామిన్ చేసింది కమిషన్. టెక్నికల్, ఫైనాన్షియల్ అధికారుల విచారణ పూర్తయిన తరువాత పొలిటికల్ లీడర్ల విచారణ మొదలు పెట్టింది కమిషన్. పొలిటికల్ లీడర్ల విచారణకు దాదాపు 2 నెలల సమయం తీసుకుంది. ఈ నెల 31వ తేదీలోపు ఫైనల్ రిపోర్ట్ ఇస్తుందనుకుంటున్న సమయంలో విచారణ పొలిటికల్ టర్న్ తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్కు నోటీసులు జారీ చేసింది కమిషన్. 15 రోజుల్లో నోటీసులకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక ఇరిగేషన్ శాఖ బాధ్యతలు తన వద్దే పెట్టుకున్నారు. ఇక హరీష్ రావు కాళేశ్వరం నిర్మాణ సమయంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేశారు. ఇక ఈటెల రాజేందర్ ఆర్థిక మంత్రిగా చేశారు. అధికారులు కమిషన్ ముందు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ముగ్గురికి నోటీసులు జారీ చేసింది పినాకి చంద్రఘోష్ కమిషన్. మొత్తం 3 పేజీలతో నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. జూన్ 5వ తేదీన కేసీఆర్, 6వ తేదీన హరీష్ రావు, 9వ తేదీన ఈటెల రాజేందర్లను వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం. వ్యక్తిగతంగా హాజరు కాకపోవడం వీలు కాకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యే అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. హాజరయ్యే ముగ్గురు తమ దగ్గర ఉన్న ఆధారాలను కమిషన్కు తెలిపే లేదా ఇచ్చే అవకాశాన్ని సైతం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఏడాదికి పైగా సాగిన విచారణ తరువాత కాళేశ్వరం కమిషన్లో పొలిటికల్ విచారణ మొదలైంది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్, ఈటెల హాజరవుతారా? నోటీసులకు వివరణ ఇస్తారా? వెయిట్ అండ్ సీ.